ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ఈ షార్ట్ వీడియోలో వటవృక్షం అంటే మర్రి చెట్టు. మర్రి చెట్టు పూజ చేస్తే మనం ఎటువంటి లాభాలు కలుగుతాయో చాలా వీడియోలు చెప్పుకున్నాం. మీ రోజు కొంచెం తేలికైన మార్గంలో చెప్తాను. ఎవరికైనా ఆరోగ్యం బాగోట్లేదనుకోండి, భర్త ఆయుష్ బాగోలేదనుకోండి, ఖచ్చితంగా మర్రి చెట్టును పూజిస్తే ఆయుష్ పెంచుతుంది. మనకి పురాణాల్లో సావిత్రి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుంది ఈ వృక్ష పూజ చేయడం వల్లనే అని దాంట్లో రాయడం జరిగింది. మర్రి చెట్టు పూజ మనకి ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని, ఉత్సాహాన్ని పెంచి చేసే పనుల్లో కార్యసిద్ధిని కలగజేస్తుంది. అలాగే వివాహము, సంతానం కోసం మనకి పిల్లలకి ఉయ్యాలలు అంటే మర్రి ఊడలతో ఉయ్యాలు వేస్తారు. రంగురంగు వస్త్రాలు కట్టి చెట్టు ఊడలకు కడతారనమాట. కట్టి ఉయ్యాలు పిల్లలకి వేస్తూ ఉంటారు. అలాగే ఆ వృక్షానికి సేవ కూడా చేస్తూ ఉండాలి. వివాహం, సంతానం కోసం ఉయ్యాలు వేయటం, రంగురంగుల వస్త్రాలు కట్టడం ద్వారా, అలాగే ఆ వృక్షాలకు సేవ చేయడం ద్వారా కూడా మనకి మంచి ఫలితాలు వస్తాయి. అంటే వివాహం, సంతానం కలుగుతుంది. శ్రీకృష్ణుడు వటపత్ర సాయిలా దర్శనమిచ్చింది ఈ మర్రి ఆకు మీదనే కాబట్టి మనం ఈ చెట్టు గురించి మనం ఎటువంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మర్రి చెట్టుకి హాని చేయడం వల్ల ఈ జన్మలో సంతానం ఆలస్యం అవుతుంది. అలాంటి దోషం లేకుండా దివ్య వృక్షాలని పెంచి పోషించాలి. యజ్ఞం చేయడంలో మొక్కలు పెంచడం ద్వారా పదవులు వస్తాయి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నించేయండి. మర్రి మొక్కల్ని ఎక్కడైనా నది ప్రాంతాల్లో, కాలువగట్ల మీద, రోడ్డు పక్కనైనా పెద్ద పెద్ద మొక్కలు పెట్టడానికి ప్రయత్నించేయండి. ఇది శాస్త్రంలో ఉన్నదాన్ని మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.